ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని స్టేట్స్ మ్యాన్ గా ప్రపంచ దేశాలు గుర్తిస్తే అలాంటి వ్యక్తిపై పక్క రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థరహిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన చంద్రబాబు నాయుడుపై తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ చురకలంటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి పాటుపడి పరిపాలన దక్షత కలిగిన నాయకుడిగా చంద్రబాబు కీర్తి పొందారని, రాష్ట్ర విభజనతో ఆర్థికంగా ముందున్న తెలంగాణపై హక్కులను వదులుకొని ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని పరుగులు పెట్టించిన ఘనత చంద్రబాబుది కాదా అంటూ ప్రశ్నించారు. ఒకవైపు అభివృద్ధి పరుగులు పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి అయితే అభివృద్ధిని, అలాగే అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలని వదిలిపెట్టి ఒట్టి చేతులతో ఆంధ్రప్రదేశ్కి వచ్చి పరిపాలన మొదలుపెట్టి ఇవాళ అన్ని విధాలుగా లక్షల కోట్ల రూపాయల యొక్క పారిశ్రామిక రంగం, అభివృద్ధి రంగం వైపు ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉంటే, ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలనలో ఒకప్పుడు భాగస్వామి అయి తరువాత విడిపోయిన రాష్ట్రంలో మన అభివృద్ధిని సొంతం చేసుకుని ఇవాళ ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, పరిపాలనలో ఏమీ ఉద్యోగ అవకాశాలు లేవని ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతున్నారంటే చాలా బాధేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిపాలన చేసేది స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ అని ఎవరిని అంటామంటే పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడినే స్టేట్స్మెన్ అని పిలుస్తాం. ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్టేట్స్మెన్గా నారా చంద్రబాబు నాయుడిని ప్రపంచ దేశాలు గుర్తించాయి. నువ్వు ఒక్కడివి గుర్తించితే ఎంత, గుర్తించకపోతే ఎంత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవాళ రేపు ఆంధ్రప్రదేశ్ ప్రగతికి ఆయన పరిపాలన దక్షుడు, ఈజ్ ఎ స్టేట్స్మెన్ అని చెప్పి మళ్ళీ ఒక్కసారి నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నాను.